ఐబొమ్మ రవి చెప్పింది కొంతే, చెప్పించాల్సింది చాలా ఉంది అని అంటున్నారు పోలీసులు. అందుకే కోర్టు అనుమతితో మరో 3 రోజుల పాటు కస్టడీకి తీసుకోబోతున్నారు. దీంతో వ్యవహారం ఓ కొలిక్కొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సినీ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఐబొమ్మ రవిని మరో 3 రోజుల కస్టడీకి ఇచ్చింది కోర్టు. ఐబొమ్మ సినీ పైరసీని రవి ఒక్కడే చేశాడని నిర్ధారించుకున్న పోలీసులు పైరసీ ద్వారా సంపాదించిన మొత్తంలో 30 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీ వివరాలను సేకరించారు. ఇప్పుడు మరోసారి కస్టడీకి తీసుకుని సందేహాలు తీరని ప్రశ్నలన్నింటికీ రవి నుంచి జవాబులు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రవి 5 రోజుల కస్టడీలో మొదటి రోజు సర్వర్లు, యాప్స్ తో సంబంధాలపై ప్రశ్నలు సంధించారు. రెండో రోజు ఎస్బీఐ ఇన్సూరెన్స్ లో సినిమాలపై ప్రశ్నించారు. మూడో రోజు నెట్వర్క్, ఐపీ అడ్రస్లపై ఆరా తీశారు. 4వ రోజు బ్యాంక్ ఖాతాలు, నెట్వర్క్ పై విచారించారు. 5వ రోజు వెబ్సైట్, డొమైన్ నెట్వర్క్స్, ఐపీ మాస్క్ తదితర అంశాలపై ఆరా తీశారు. అలాగే రవితో కలిసి అతని స్నేహితుడు ఇద్దరు కలిసి టెక్నికల్ ఆపరేషన్, డేటా హైడింగ్, సర్వర్ యాక్సెస్ తదితర అంశాల్లో పాల్గొన్నట్లు తెలుసుకున్నారు. బెట్టింగ్ యాప్ల ద్వారా భారీగా సంపాదించిన డబ్బులను క్రిప్టో కరెన్సీ ద్వారా నిఖిల్ అనే స్నేహితుడికి పంపినట్లు గుర్తించారు. ఇక ఐబొమ్మ వెబ్సైట్లను మరో కంపెనీ నుంచి హోస్ట్ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. డొమైన్ ఏంజెలా కంపెనీలో రిజిస్టర్ చేసి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రవి సినిమాలు పోస్ట్ చేసినట్టు చెబుతున్నారు.